బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీన్స్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఇలా ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది. మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది. ఎవరి భూమి తీసుకోవట్లేము మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే. అది తీసుకోకుండా ఇక్కడ కట్టవచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇలా రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, మీ 5,000 కోట్ల రూపాయలతోని. ఇగో కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా, ఇగో కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. మొత్తం ఎక్కడి నుంచి 2 గండిపేట హిమాయత్ సాగర్ నుంచి గట్కేసర్ దాటేంత వరకు ఉన్న ఆ స్ట్రెచ్లో ఎంత ఖర్చు పెడితే మనం కట్టొచ్చు అనేది ఇంకా రిపోర్టే కన్సార్షియం వాళ్ళు ఇవ్వలే. అలాంటప్పుడు బాపుఘాట్కి 5,000 కోట్లు పెడుతున్నదని చెప్పిన దగులు బాచేవాడు వాడిని రమ్మనండి. రెండవది, ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టుగా కంపెన్సేషన్ అనే అంశంలో వాళ్ళు 2012 నుంచి ఈ వాటర్ బాడీస్తో పాటు 6 కాన్సిక్యూటివ్ మీటింగ్లు పెట్టిండ్రు. 6 మీటింగ్లలో మినిట్స్ ఏమున్నది అని అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు రిహాబిటేషన్ కొరకు వాళ్ళకి వెచ్చించాలని మీరే రాసిండ్రు. అప్పుడు ఎవరు సోకాల్డ్ తొక్క కేటీఆరే మంత్రి ఆ రోజు. మరి మీరు 6 మీటింగ్లలో దీని ప్రక్షాళన కొరకు R&R ప్యాకేజ్ ఎట్లా పెట్టిండ్రు? R&R ప్యాకేజ్ను మీరు పెట్టిందాన్ని కంటిన్యూ చేస్తామంటున్నాం కదా, ఇంకా అది మొదలే కాలేదు కదా. దీని ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు ఒకరోజు పోతారు, బీజేపీ వాళ్ళు ఒకరోజు పోతారు, ఒకరోజు మూసీలో వన్నారు అంటే ఎంత 3 గంటలు 2 గంటలు 11 గంటల వరకు ముచ్చట్లు పెట్టుకొని 3 గంటలకు లేచిపోయిందట. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజియస్గా నేను చెప్పినగా నదీ జీవనం అనేది ప్రపంచ జీవనం. నది పక్కన ఉండేది, నది పక్కన ఉండేటోళ్ళని ఎవరు పక్కన పెడుతున్నారు? మంచి నీటినిద్దాము, మంచి మూసీని ప్రక్షాళన చేద్దామంటే మూసీ రిజర్వేషన్ వద్దు. ఇక మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సబర్మతి చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు యమునా చేసుకోవచ్చు, ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. ది గ్రేటెస్ట్ సిటీస్ బిల్ట్ అయినే నదుల పక్కన. ఈరోజు మీరు న్యూయార్క్ చూడండి, లేకపోతే థేమ్స్ నది పక్కన ఉన్న ఏదైతే లండన్ నది చూడండి, ఇట్లా ఎక్కడైనా సరే ఈరోజు మురికి కాలువలా ఉన్న మూసీని గడుపుకుంటామనేసరికి ఈ మురికి ఈ నాయకులకు ఇదొక సమస్య వచ్చిన పరిస్థితి. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఎవరి భూమి అక్రమంగా లాక్కోవడానికి అవకాశం లేదు. 11,000 పైచీలకు నిర్వాసితులు ఉంటారు, వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తాం. బాపుఘాట్ కట్టేది టూరిజంకు సంబంధించిన భూమిలనే కానీ ఎవరి ఇండ్లు కూలగొట్టి కాదు. ఇది ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి. ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్కు కేవలం ఇది కడితే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి. ఇక చివరిగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. లక్ష్మణన్న గారికి ఏంటంటే కొంచెం మంత్రి గారు కాబట్టి కొన్ని అడ్డం వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం లాంటి అవినీతి చేసినోన్ని నడి బజార్లో ఉది తీస్తారు. ఇట్లాంటి అవినీతి చేస్తే బద్మాషుల్లాగా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నప్పుడు ఉండొద్దు ఈ సోవి. పేద ప్రజల నోటికాడి సొమ్ము. ఇవాళ మేము ఇలా ఎడికి పోయేస్తున్నాం, కాచిగూడ హాస్టల్ కాడికి పోయేస్తున్నాం మంత్రి గారి నేతృత్వంలో, అంబేద్కర్ భవన్ కాడికి పోయేస్తున్నాం. కరెంటు కట్ చేసిండ్రు, హాస్టళ్ళు మూసేసిండ్రు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, అంబేద్కర్ భవన్ను అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంతో పోటీపడే ఇలా టవర్ అంబేద్కర్ టవర్ను కట్టియడానికి ఒక ప్రయత్నం చేస్తుండు మంత్రి గారు. ఇంత కష్టాల్లో కూడా ఇటువైపు కాచిగూడ హాస్టల్ మేము చదువుకున్నది, నేను మా ముత్తుపల్లి గారు మాలాంటి వాళ్ళం ఎంతోమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అది అలా దీనస్థితిలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ చదువుకునే పిల్లలు పెరిగితే హాస్టల్ మూసేస్తారు దరిద్రుడా. అంబేద్కర్ పేరు మీద ఉన్న భవన్ను ఇలా పడాగబోయేటట్టు చేసి అక్కడ కనీసం కరెంట్ ఇవ్వకుండా చేసి అక్కడ ఏ విధంగా చేసిండో మీరు చూస్తున్నారు. కాబట్టి మేమంటున్నాం, ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, నాయకులు అయినరు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు. మేమందరం మీ యొక్క అవినీతిని అక్రమాలను చూసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే కూడా ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన సజావుగా ఉండాలంటే ఈ దరిద్రులతో పెట్టుకోవద్దని. ఇలా ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా కేటీఆర్ భాషనో లేకపోతే హరీష్ రావు భాషనో కేసీఆర్ భాషనో మాట్లాడలేక కాదు కదా. అవినీతి చేసి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నేలకేసి బండకేసి కొట్టిండ్రో ఆ విధంగా మీరు ఎలా
కేవలం ప్రజా సమస్యలు చర్చకు తీసుకురండి. కానీ అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? 5,000 కోట్లు గాంధీ అని చెప్పి 5,000 కోట్ల విగ్రహం గడటానికి, ఇప్పుడు గాంధీ విగ్రహం గడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందట. 5 లక్షల కోట్లతో గడుతుందని చెప్పిండట. కాబట్టి ఇలాంటి అబద్ధాలు మానేయండి. మీ అవినీతి చిట్టా భవిష్యత్తులో ఇవన్నీ టీజర్లే. నన్ను అడిగితే ఒక ఆయన అన్నాడు, వీళ్ళు ఎందుకు సార్ బయట తిరుగుతున్నారు, ఇంకా ఇట్లాంటి అవినీతి అక్రమాలు చేసిన లెక్కను జైల్లో ఉండాలి కదా అని. అంటే మా ముఖ్యమంత్రికి ఏమో కొంచెం ఉదారత ఎక్కువ. ఎందుకు వాళ్ళకు స్పెషల్గా అరెస్ట్ చేసినట్టే ఒక ఆ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకొని ఉన్నట్టున్నది, మా పోలీసులతోనే రక్షణిస్తున్నామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అన్నారు. అయినా కూడా నీ పరివారానికి సిగ్గు రావట్లేదా, నీ కొడుకు నీ అల్లునికి? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అబద్ధాలను ప్రచారం చేస్తే, అదే పనిగా ప్రచారం చేస్తే తగిన మూల్యం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏమంటారండి? ఎక్కడ 47,000 కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వ ధనాన్ని వారు చేసిన పాపాలకు, కాళేశ్వరం మేము చేసిన పాపాలకు చేసిన సబ్జెక్ట్ మీద మేము చెప్పడం జరిగింది. రేపు మీరు చెప్పిన ఏదో ప్రశ్న ఉన్నదో దానికి రేపు జవాబు చెప్తా. కాదు, ఓకే. ఇప్పుడు ఆ ప్రశ్న మీరు అడిగింది కదా, కాళేశ్వరం మీద దాని మీద మీరు ఏమైనా ప్రశ్న అడగలుగుతున్నారా? ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడుతుంటే ఎటు డైవర్ట్ అవుతున్నారు మీరు? అడగట్లేరు కదా. ఇందిరమ్మ ఇల్లు కాదు, అక్కడ జరిగినది సోకాల్డ్ ఎవడో పనికిరానోడు చేసే ప్రచారం మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మిత్రమా. వాళ్ళ క్వశ్చన్లు మీరు తీసుకోకండి. అక్కడ ఏం జరుగుతుందో ఆరోపణలు, పనికిరాని ఆరోపణలు 100 చేస్తారండి. దొంగనే ఆరోపణలు చేస్తున్నాడు, 47,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అంటున్నాడు. సిబిఐ నా చేతిలో ఉంటే రేపే నాకు ఇవ్వమని ఒక్కరోజు సిబిఐ. కేసీఆర్ జయశంకర్ ఏడ ఉంటాడు. బీజేపీ అంది, సిబిఐ బీజేపీ. అమ్మ నువ్వు ఒప్పుకున్నావు కదా సిబిఐ బీజేపీ అని. సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. సిబిఐని ఈరోజు బీజేపీ ఆడిస్తుందని మీరే చారి గారు చెప్పిండ్రు. కాబట్టి వారిని అడగండి, బీజేపీ నాయకుల్ని. మీరే అన్నారు సిబిఐ చేతిలో పెట్టారంటే. సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది రేపు తెలుస్తుంది. కానీ కాళేశ్వరం మేము అడుగుతాం, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు సిబిఐ అనేది ఎందుకు కావట్లేదు కిషన్ రెడ్డి అని అడిగిండు. నేను కూడా అడుగుతున్న ఒక మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని, సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే మీరు కూడా ఎందుకు కథ